హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. సో నేనైతే ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి. అది ఏంటి అనుకుంటున్నారా? కొత్తిమీర పచ్చడి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ప్లేట్లో చూపించేశాను, చూసేసేయండి. సో ఫస్ట్గా ఏం చేయాలి, స్టవ్ అయితే వెలిగించుకొని మరిచిపోకుండా కడాయి అయితే పెట్టుకోండి. సో ఆ కడాయి హీట్ ఎక్కాక ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఓకే, సో ఆయిల్ వేసుకుని అలాగే వదిలేయకండి అబ్బా. ఫస్ట్ అయితే ధనియాలు అయితే దాంట్లో వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపించుకోండి. సో గోల్డెన్ బ్రౌన్ అన్నాను కదా అని మరీ మాడగొట్టకండి. మాడగొట్టి ఏమవుతుంది తెలుసా, మాడు వాసన వస్తుంది. సో అందుకని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపించుకోండి. సో తర్వాత దాంట్లో ఒక 10 to 15 పచ్చిమిర్చి అయితే వేసుకోండి, మీ స్పైస్కి తగ్గట్టు. బట్ ఇక్కడ పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఏంటో వేసిన ప్రతిసారి పచ్చిమిర్చి నా మీద ఎందుకంత కోపమో తెలియదు, కానీ ప్రతిసారి నా మీదే ఎగిరిపడుతుందండి. సో అందుకే మీకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో నేనైతే ఏం చేస్తానో తెలుసా, దాన్ని కంట్రోల్ చేయడానికి మూత అయితే పెట్టేస్తాను. సో అప్పుడు అది కూల్ అవుతుంది. సో తర్వాత అది వేగాక ఏం చేయాలంటే ఒక 10 రెబ్బలు తెల్లగడ్డ, కొంచెం అల్లం ముక్క వేసుకొని లైట్ బ్రౌన్ అయితే సరిపోతుంది. సో అది వేసాక మళ్ళీ ఏం చేయాలి, ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే వేసేసుకోండి. అలాగా వేయకండి అబ్బా, కట్ చేసి వేసుకోండి అబ్బా. అది కూడా నేనే చెప్పాలి మీకు కదా. సో వేసుకొని గరిటెతో ఏం చేస్తారు, బాగా కలబెట్టండి దాన్ని. బాగా కలబెట్టమన్నాను కదా అని పదే పదే కలబెట్టకండి. ఒక 2 minutes దాని మీద మూత పెట్టి అలాగే ఉంచేసేయండి. సో అదే చక్కగా మగ్గిపోతుంది. సో అది మగ్గిన తర్వాత ఏం చేయాలి, మర్చిపోకుండా మనం కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే వేసేసేయండి. ఓకే, వేసి దాంట్లో అయితే కొంచెం పసుపు, రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని అలాగే దాన్ని వదిలేయకండి అబ్బా. దాని మీద మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో లో ఫ్లేమ్లో ఎందుకు ఉడికించుకోమన్నాను, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కనుక. ఓకే, సో లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఒక 2 minutes తర్వాత మూత అయితే ఓపెన్ చేయండి. మూత ఓపెన్ చేసి చూడండి ఎంత చక్కగా మగ్గిందో. సో ఇప్పుడు దాంట్లోకి కొంచెం చింతపండు అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి అబ్బా, పుల్లగా అయిపోతుంది. సో అందుకే లైట్గా కొంచెం వేసుకొని ఒక 1 minute మూత పెట్టి మగ్గించండి. ఎంత చక్కగా మగ్గుతుందో తెలుసా, టమోటా ముక్కలు ప్లస్ చింతపండు. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, అస్సలు సిసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ దాంట్లో వేసేయాలి కదా, అదేనబ్బా కొత్తిమీర. ఓకే, ఆ కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ మారిపోతుందండి మళ్ళీ. కొంచెం వేసుకొని సో మూత పెట్టేసేయండి. సో మూత పెట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళకండి, మీరు అక్కడే ఉండండి. ఓకే, ఎక్కడికైనా వెళ్తే అది ఏమవుతుంది, మాడిపోతుందండి. సో మీరు అక్కడే ఉండి దాన్ని ఒక 2 minutes తర్వాత మూత ఓపెన్ చేశారనుకోండి, చక్కగా మగ్గిపోతుంది అది. ఓకే, మగ్గిపోతుంది. దాన్ని కలబెట్టండి. ఒక 1 minute కలబెట్టి దాన్ని మళ్ళీ ఒక 1 minute మూత పెట్టండి. సో మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇంకేం చేయకండి అబ్బా, స్టవ్ అయితే కట్టేసేయండి. స్టవ్ కట్టేయమంటుంది ఏంటి అంటున్నారా, అదేనబ్బా, స్టవ్ అయితే ఆపేయండి. సో స్టవ్ ఆపేసి ఆ ఫ్రై అయిన బాండ్లీని తీసి పక్కకైతే పెట్టుకోండి. సో తీసి అయిపోయింది కదా, వెంటనే మిక్సీలోకి వేసేద్దాం అనుకుంటున్నారా, ఆ పొరపాటు అయితే చేయకండి. కొంచెం చల్లార్చాక మిక్సీకి అయితే పట్టించుకోండి. మిక్సీకి కూడా మరీ పేస్ట్ లాగా పట్టకండి. కొంచెం ఆన్ చేసి ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆఫ్ చేయండి. జస్ట్ బరకగా వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో తర్వాత ఏంది, మిక్సీలోకి వేసుకున్నాక ఆ దాన్ని తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. సో అంతే అయిపోయింది అనుకుంటున్నారా, లేదండి, ఫైనల్ టచ్ ఉంది దానికి. ఏంటనుకుంటున్నారా, సో ఫస్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించేసేయండి. స్టవ్ వెలిగించి సో పోపు వేసుకోవాలి కదా అండి. సో పోపు వేసుకోవడానికి పోపు గరిట అయితే పెట్టుకోండి. సో పోపు గరిట పెట్టుకుంటే సరిపోతుందా, సరిపోదబ్బా. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేయండి. సో ఆయిల్ వేసి అలాగే వదిలేయకండి, దాంట్లో పోపు వేయండి. పోపు అంటే ఏంటి అనుకుంటున్నారు, ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు అండ్ పచ్చెనగపప్పు. సో వేసి బాగా
గోల్ గోల్డెన్ బ్రౌన్స్ వచ్చే వరకు వేపండి. అది వచ్చిన తర్వాత ఫైనల్ అండి, కొత్తిమీర వేసి స్టవ్ ఆపి దింపేసేయండి. దాన్నైతే ఆ పోపునైతే మన చట్నీలోకి అయితే వేసుకొనేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వేసుకొని అలాగే పక్కకు పెట్టేసేయకండబ్బా. వేడి వేడిగా అన్నం చేసుకొని ఆ అన్నంలోకి ఆ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా, మాటల్లో అయితే నేనైతే వర్ణించలేనండి. సో నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే మరి ఏం చేయాలి, మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా. లైక్తో పాటు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.